స్టార్ట్. సో ఆల్రైట్ గైస్, సో మనము చూసుకున్నట్టయితే మనకైతే టీఎస్ ఎంసెట్ 2024 వచ్చేసి రీషెడ్యూల్ అయింది మనకి. 27 అంటే రేపటి నుంచి ఉండేది యాక్చువల్ స్టార్ట్ బుకింగ్. సో అంతా రీషెడ్యూల్ అయింది. మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు వచ్చేసి రీషెడ్యూల్ వచ్చేసి 4/7 అంటే జూలై 4 నుంచి ఉంది మనకి స్టార్ట్ బుకింగ్ అని, ఆన్లైన్ పేమెంట్ కానీ ఉంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకి జూలై 6 నుంచి ఉంది. 6 నుంచి 13 దాకా ఉంది. తర్వాత మనము అప్పటిలోపు మనము ఎక్సైజ్ వెబ్ ఆప్షన్ వచ్చి 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం 8 నుంచి మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో మీ మొత్తానికి అయితే 6కి వెళ్ళాలి మీకు బుక్ చేసుకున్న ప్లేస్కి, హెల్ప్లైన్ సెంటర్స్కి. సో నేను చెప్పేది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని కూడా చెప్తా వినండి ఈ వీడియోలో. అయితే వచ్చేసి వెబ్ ఆప్షన్ పెట్టడం ఎలా అంటే, మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మీకు బ్రాంచ్ మీ ర్యాంక్ వెబ్సైట్లో ర్యాంక్ ఎంత లేదు, దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ ఎంత వస్తుంది, అంటే ఏ కాలేజ్ వస్తుంది మీ కట్ ఆఫ్కి, మీకు ఏ బ్రాంచ్ వస్తుంది, మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఏ లేదు, అదంతా చెప్పేది ఏంటంటే అదంతా నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను చాలామందికి, ఈ ఇయర్ కూడా చెప్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ అని పక్కన రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఇప్పుడు రాబోయే వీడియోస్లో నేను కట్ ఆఫ్ పెడుతుంటాను. సో చూడండి. అండ్ మీరు ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది, అసలు ఫ్యూచర్లో ఇంజనీర్ బీటెక్ అయిపోతుంది, మీకు తొందరగా ఏ బ్రాంచ్ తీసుకుంటే సెటిల్ అవ్వగలుగుతారు, నేను అవన్నీ చెప్తాను నేను. సో రాను వీడియోస్ నేను చెప్తుంటాను. సో మీరు పక్క నా వీడియోస్ ఫాలో అవుతుండండి, చూస్తుండండి. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో పక్క నాకు మెసేజ్ చేయండి, నేను డౌట్ క్లారిఫై చేస్తాను. మీకు కట్ ఆఫ్ బట్టి మీకు ఏ ర్యాంక్ వస్తుంది, ఏ లేదు, మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఆ కట్ ఆఫ్ కన్నా నాకు ఈ కట్ ఆఫ్ వచ్చింది, నాకు సిఎస్సీ వస్తుందా, అందరు సిఎస్సీ సైడ్ పోతారు కదా చాలామంది. సో చెప్తాను, సిఎస్సీలో అసలు ఏం జరుగుతుందో కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలంటే ఏ కాలేజ్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మంచి ర్యాంక్స్ వస్తాయి, 10,000 బిలో ర్యాంక్స్ వస్తాయి చాలామంది స్టూడెంట్స్కి. చాలామంది 100 ర్యాంక్స్ వస్తాయి, 1000 ర్యాంక్ కూడా వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, వెబ్ ఆప్షన్ పెట్టడంలో చాలా ఫెయిల్ అవుతారు వాళ్ళు. అందుకే నేను చెప్పేది అంటే వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలి, అసలు మేజర్ పాయింట్ ఇదే. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే కానీ వెబ్ ఆప్షన్ పెట్టడం అంటే, కాలేజ్ చాలా లో కాలేజ్ కూడా, చాలా టైర్ 3 కాలేజ్ కూడా జాయిన్ అవుతారు చాలామంది. అట్లా ఇంకోటంటే ఏదో నచ్చని బ్రాంచ్ కూడా తీసుకుంటారు వాళ్ళకి తెలియక. సో నేను చెప్పేది ఏంటంటే, వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఎలా పెట్టాలి చెప్తాను, నేను స్టెప్ బై చెప్తా. అంటే ప్రొసీజర్ అట్లా కాదు, నేను చెప్పేది ఏంటంటే అసలు ఎట్లా దాని ప్రొసీజర్ ఏంది, మనం ఎట్లా పెట్టాలి, అయితే మీకు మంచి కాలేజ్ వస్తుంది ఈ విధంగా పెడితే. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు సిఎస్సీ కనుక అట్లా తీసుకున్నట్టయితే మీరు టాప్ 10 కాలేజ్ పెట్టుకోండి. ఫస్ట్ ఓయూ, నేను ఆల్రెడీ టాప్ 10 కాలేజ్ వీడియో చేశాను, ఒకసారి మీరు చూడండి నా ఛానల్లో పోయి. జేఎన్టీహెచ్, ఓయూ కాలేజ్, తర్వాత సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, ఇవి కాలేజ్ ఉన్నాయిగా, ఇవన్నీ పెట్టండి. ఎంఏఎస్ఆర్, గోకరాజ్, రంగజాక్ పెట్టండి. టాప్ 10 కాలేజ్ పెట్టిన తర్వాత మీకు మీకు కనుక నాకు పక్కా నాకు ఈ టాప్ 10 కాలేజ్లో సీట్ కావాలి, నాకు వేరే కాలేజ్ వద్దు, అది అందులో ఏ బ్రాంచ్ అయినా సరే అనుకుంటే, మీరు ప్రిఫరెన్స్ ఎట్లా అంటే 1, 2, 3, 4, 5 సిఎస్సీ అన్ని ఇవ్వాలి ఫస్ట్. అంటే మీకు సిఎస్సీ ఇంట్రెస్ట్ ఉంటే ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఆ బ్రాంచ్. తర్వాత సెకండ్ అదే కాలేజ్లో మళ్ళీ 10 అయిపోతుంది, మళ్ళీ 11 స్టార్ట్ చేయాలి. మీకు తర్వాత ఈజీ అంటే జనరల్గా అందరూ మ్యాక్సిమం ప్రిఫర్ చేసిందంటే సిఎస్సీ, ఈసీ, తర్వాత ఎలక్ట్రికల్, తర్వాత సివిల్, తర్వాత మీకు అట్లా జనరల్ ప్రిఫర్ చేస్తారు. అంటే మీరు ఎట్లా ప్రిఫర్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే నాకు ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో అనేది కూడా నేను చెప్తాను మీకు. నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ప్రతి బ్రాంచ్ గురించి చాలా డీటెయిల్గా వీడియో చేస్తాను. ఈ బ్రాంచ్ మీద ఏ బ్రాంచ్ మీద అయితే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది, ఈ బ్రాంచ్ తీసుకుంటే ఎన్ని ఫ్యూచర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు రేపు బీటెక్ అయిపోయిన తర్వాత. సిఎస్ తీసుకుంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, మీకు మెకానికల్ తీసుకుంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, రేపు బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు, ఒకవేళ మీకు ఏం జాబ్ రాకపోయినా మీరు ఏం చేయగలరు. మీరు ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైనా కానీ మీకు ఏ డౌట్ వచ్చినా సరే, ఇంజనీరింగ్ సంబంధించిన ఏ డౌట్ వచ్చినా సరే నేను క్లారిఫై చేశాను మీకు. ఒకసారి నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, పక్క క్లారిఫై చేశాను. తర్వాత ప్రిఫరెన్స్ పెడతారు కదా మీరు 20, 30 దాకా, అట్లా. తర్వాత మీకు మిగతా కాలేజెస్ అన్నీ పెట్టుకోండి. మీకు అంటే మ్యాక్సిమం కాలేజెస్ రావాలి. లేదన్నా నాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలంటే, మీకు గవర్నమెంట్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి కూడా నేను చెప్తాను గవర్నమెంట్ కాలేజ్లో. సో ఎంసెట్లో మ్యాక్సిమం చాలా సీట్స్ ఉంటాయి, కానీ సిఎస్సీలో వచ్చేసరికి కొంచెం ప్రైవేట్ కాలేజ్ ప్రిఫర్ చేస్తారు. ఒకసారి మీరు చూడండి. సో రైట్ గైస్, మనం మరి కలుద్దాం నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.